క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజా వారు. తాతయ్య గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి సెలవు. రాజావారు ఎప్పుడు బిత్తర చూపులు చూడకూడదు. మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైన ఉండాలంట్రా. 3 లక్షలు కడిగేశారు. నీరే కత్తన్నావు, డాలన్నావు, భోషాలన్నావు. ఇక్కడ 3 లక్షలు కడిగేశారు దరిద్రుడా. నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలోడు ఆటం బాంబులో ఉన్నాడే. ఏడ్చాలి బొందా. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు అయ్యారు. పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోతా. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా? షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజా వారు బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృద్ధి ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం. నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా, వారసుని దించారయ్యా. వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా వీరా వీరా. వీర్రాజు, చినరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాలం గారు, ఆరుతుపాట గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి. డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పారా బావా? బావా ఈడెవడు? కర్ణుని అర్జున్ని మిక్సీలేసి గిర్రని తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 ఏళ్ళ నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పనోడా గొప్పోడు అయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను రా బావా. మీ అక్కయ్యలు మధ్యలో హారతి పళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా. బాగుంది, కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా.
రాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు. ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. బిడ్డా, నిలబడి తింటున్నాడు బావా. అక్కడ నాకు ఇలాగ అలవాటైంది బావా, బళ్ళ దగ్గర కూడా నిలబడి తింటాం. బళ్ళ దగ్గరే అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈరోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేమిన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్ముంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, 3 అక్కలున్నారు. వాళ్ళెలా ఉన్నారు, అసలు ఉన్నారా చచ్చిపోయారా, వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. మీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను. ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. డల్గా కూర్చున్నావేంటి? తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా. నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా. కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానురా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రేయ్, నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు. అత్తగారింట్లో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు, మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషానాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కదరా. చక్ర